వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి గల కారకులను చట్టపరంగా శిక్షించాలి. చంద్రుగొండ ప్రధాన సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తలారి నాగరాజు, ఎలమందుల లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ఆధిపత్యం, కుల వివక్షత తీవ్రంగా పెరుగుతుందని, ఇది అంతం అవలేదని, గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తీవ్రంగా ఉంది అని, ప్రభుత్వ అధికారులను కూడా కులం పేర వివక్షత చేస్తున్నారని, దానిలో భాగంగానే ఈ ఘటన జరిగిందని పై అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేక క్రింది స్థాయిలో సీఐ, కానిస్టేబుళ్ల వేధింపుల వల్ల ఆత్మహత్య యత్నానికి పూనుకోవడం జరిగిందని, ఇది పోలీసు విభాగానికే మాయని మచ్చని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోలీసు కుటుంబాన్ని పరామర్శించాలని, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ పెద్దలు లాజర్, ఇల్లంగి బాలకృష్ణ, గుర్రం సురేష్, తంబల్లా మంగయ్య, నాగబాబు, వెంకటేశ్వర్లు, పాణెం నరేందర్, తలారి నరేందర్, తలారి అరవింద్, దాసరి వెంకటేష్, నందనూరి వినోద్, రాయి శ్రీను, బడుగు చరణ్, మిరియాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు శ్రీరాములు శ్రీనివాస్ గారికి మన పై అధికారుల వల్ల ఆత్మహత్య చేశారు. సంఘీభావంగా ఈరోజు అంబేద్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రతి కూడా ఆటంకంగా తెచ్చినటువంటి సిఐతో పాటు ఉన్నటువంటి ముగ్గురు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయాలి. శ్రీరాములు శ్రీనివాస్ గారి కుటుంబానికి కూడా ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చేసి ఆయన గారి కుటుంబాన్ని ఆదుకోవాలి. కాబట్టి చేసినటువంటి ఏదైతే తప్పులు చేసినటువంటి సిఐ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే సస్పెండ్ చేసి మన శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము అంబేద్కర్ యూత్గా క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీనికి కారణం ఏందో రాష్ట్రం మొత్తం ప్రజానీకానికి తెలుసు. కేవలం ఒక దళితుడని, తక్కువ కులం వాడని చెప్పేసి అతని పై అధికారి అయిన సిఐ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తన కింద కేడర్ స్థాయిలో ఉన్న కానిస్టేబుల్ నలుగురు కూడా ఎస్ఐ గారికి విధి నిర్వహణలో సహకరించకపోవడం, అదేవిధంగా దళితుడు అని చెప్పేసి దూషణ దిగటం, ఏ విధమైన విధి నిర్వహణలో కూడా వాళ్ళిద్దరు సహకారం లేకపోవటం మనోభావానికి గురి చేసిన ఎస్ఐ గారు వారం రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీనికి కారణం ఈ రాష్ట్రంలో కుల రక్కసి ఏ విధంగా నిమ్న జాతీయులు, అట్టడుగు వర్గాల వారికి ఏ విధంగా కుల రక్కసి ద్వారా పీడించబడుతున్నారో మనకి అర్థమవుతుంది. సాధారణ కార్యకర్త లేదంటే ప్రజలు అని అనుకోలేకుండా డైరెక్ట్గా ఒక ఎస్ఐ, ఒక మండల స్థాయిలో ఉన్న ఒక ఎస్ఐ, ఒక మెజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న ఒక ఎస్ఐ గారి మీద ఈ రకంగా కుల రక్కసి ఉంటే మరి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా వారు తక్కువ జాతిలో ఉన్న అంబేద్కర్ వారసులైన మేము ఏ రకంగా మేము ఆత్మగౌరవంతో నిలబడతాం అనేది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన డిప్యూటీ సీఎం అన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఒక్కసారి కూడా వచ్చి ఆయన పరామర్శించడం కానీ ఏం చేయలేదు. ఒకే కమ్యూనిటీ అయినా కూడా బట్టి విక్రమార్క గారు ఆయన పరామర్శించింది లేదు, ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన సంఘీభావం తెలిపింది కూడా ఏమి లేదు. దయచేసి భవిష్యత్తులో ఏ ఎస్సీ కార్యకర్త మీద కానీ, ప్రజల మీద కానీ, అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ ఇలాంటి చర్యలు జరగకుండా సుప్రీంకోర్టు వరకు దీన్ని తీసుకెళ్ళి చెప్పేసి మంచి విచారణ చేపించి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేసి ఈ యొక్క సంఘటన కారణమైన బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి చంద్రగొండ అంబేద్కర్ యూత్ తరపు నుంచి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.